ఓం మన్నాద శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగశాస్త్రములు మానవుడు ముక్తిని పొందడానికి ఏం బోధిస్తున్నవి, ఉపనిషత్తులు ఏం బోధిస్తున్నవి, ఈ యోగశాస్త్రములకు మరి ఉపనిషత్తులకు ఉన్న వ్యత్యాసం ఏమిటి, మానవుడు తరించాలి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందడానికి ఏ సాధనలు ముఖ్యమైనటువంటివో మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో ప్రాచీన కాలం నుండి కూడా ఈ యోగ శాస్త్రాలను ఎంతో ఆదరాభిప్రాయంతో సాధన చేస్తూ వచ్చారు మన పూర్వీకులైన మహాత్ములు. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము అనేటువంటి యోగాలన్నీ కూడా యోగ శాస్త్రాలే. క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాలప్పుడు పతంజలి మహర్షి పాతంజలి యోగసూత్రములో రచించారు. ఆ పాతంజలి యోగసూత్రములకు ఒక మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు భాష్యాన్ని రచించారు. ఇవి ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటివి, ఎంతో గొప్ప రహస్యాలు అందులో ఉన్నవి. యోగ శాస్త్రాలన్నీ కూడా సాధన చేసి సిద్ధిని పొందమని చెప్తాయి. భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఎన్నో ఉపాసనలు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, మంత్రోపాసన చేయాలి, నాదోపాసన చేయాలి అని చెప్పి యోగశాస్త్రముల యొక్క పరాకాష్ఠ నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాయి యోగశాస్త్రాలు. అయితే ఉపనిషత్తులు మాత్రం అలా చెప్పలేదు, అలా బోధించలేదు. ఇవి కేవలము మర్చిపోయిన నీ పూర్ణత్వాన్ని, అనంతత్వాన్ని సద్గురువు ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములను శ్రవణం చేయడం. సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులు సద్గురువు ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని శ్రవణ సమకాలములోనే ఆత్మానుభవాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందమని కదా మనకు ఉపనిషత్తులు బోధ చేస్తున్నవి. ఈ అంశం ఎక్కడ చెప్పారు అని మీరు అడిగినట్లయితే, మరి జగద్గురు శంకరాచార్యులు వారు తమ ప్రస్థానత్రయ భాష్యములో చెలవిచ్చారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రములు మననమునకు, నిధిధ్యాస భగవద్గీత ఇది సాధన గ్రంథం. కాబట్టి ఇది పారాయణ గ్రంథం కాదు, సాధనా గ్రంథం. ఉపనిషత్తులు శృతి ప్రస్థానము, బ్రహ్మసూత్రములు న్యాయ ప్రస్థానము, భగవద్గీత స్మృతి ప్రస్థానం. శృతికి స్మృతికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, శృతి స్వతంత్రముగా బోధ చేస్తుంది, స్మృతి శృతిని అనుసరించే బోధ జరుగుతుంది. కాబట్టి ఈ 3 ప్రస్థానాలు, ఉపనిషత్ ప్రస్థానము, బ్రహ్మసూత్రాలు న్యాయ ప్రస్థానము, మరి స్మృతి ప్రస్థానం భగవద్గీత, ఇది అనుష్ఠాన గ్రంథము. మరి భగవద్గీతకు మించినటువంటి గ్రంథ రాజనము ఈ సృష్టిలోనే లేదు. ప్రతి శ్లోకము కూడా ఆణిముత్యములే, ప్రతి శ్లోకము కూడా మహామంత్రమే, ప్రతి శ్లోకము కూడా మానవుని అధోగతి నుండి ఊర్ధ్వగతిని పొందింపజేసి ముక్తి పదాన్ని కలిగించడం కొరకే శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుని నిమిత్తముగా చేసుకొని సమస్త మానవాళికి భవసాగరము నుండి తరించే తరుణోపాయాన్ని ఉపదేశించారు, గీతోపదేశాన్ని మనకు బోధించారు. ఏ ఒక్క శ్లోకమైనా మనం సంపూర్ణముగా అధ్యయనం చేయగలిగితే సద్గురువుల ద్వారా మన జన్మ చరితార్థమవుతుంది. ఎందరో మహాత్ములు భగవద్గీతను కొనియాడారు, ప్రశంసించారు. అయితే
మన యొక్క ప్రవచనం ఈరోజు ఏమిటి? ఉపక్రమము. యోగ శాస్త్రాలు యోగసిద్ధిని మనము పొందాలి అంటే సాధన చేయాలి, యోగాన్ని సిద్ధింప చేసుకోవాలి. యోగసిద్ధి కలగాలి అంటే యోగ శాస్త్రాల్లో చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించాలి. ఆహార నియమము, వ్యవహార నియమము, సమయపాలన అన్నీ కూడా సక్రమంగా చెప్పారు మన ఋష్యాదులు. అలా చేశారు కూడా. యోగ సాధనలన్నీ కూడా మనకు సోపాన క్రమములు అయినప్పటికీ కూడా మన ప్రవచనములలో అనేక మార్లు విసుగు విరామం లేకుండా ప్రబోధ చేశాను తమకు. మరి సూక్ష్మబుద్ధి గలవారు ఈ సూక్ష్మాంశాలను మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ ఇంత తాహత ఉండదు. ఉపనిషత్తులు శ్రవణం చేసి ఆ సమకాలంలోనే ఆత్మానుభవాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యము సామాన్యులకు ఉండదు. ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి వారికి జన్మ జన్మాంతరములలో పుణ్య సంస్కారాలను అలవర్చుకున్న వారికి మాత్రమే వాక్యార్థ విచారణ అధ్యవసాన నివృత్తాహి బ్రహ్మావగతి అని మనకు బ్రహ్మసూత్రాలలో శంకరుల వారు భాష్యములో మనకు కనపడుతుంది. అయితే వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి అని శంకరుల వారు కూడా ముండకోపనిషత్తు భాష్యములో సెలవిచ్చారు. ఈ అంశాలు విసుగు విరామం లేకుండా మన ప్రవచనాలలో పదే మనం తమకు మనవి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు అంటే అందరికీ ఇంతటి సూక్ష్మబుద్ధి, ఇంతటి ఏకాగ్రత, సాధన సంపత్తి ఉండదు కనుక సాధన సంపత్తి, ఏకాగ్రత, ఉత్తమ సంస్కారాలు ఉన్నటువంటి వారికి మరి స్వరూప జ్ఞానము శ్రవణం చేసే సమకాలంలోనే అనుభవానికి వచ్చేస్తుంది. కాబట్టి అట్టి అనుభవం రానటువంటి వారు మరి సత్కర్మలు పరిపాకము లేనటువంటి వారికి, ఏకాగ్రత లేనటువంటి వారికి, గురువునందును దైవమునందును సంపూర్ణ విశ్వాసము లేనటువంటి వారికి, శ్రద్ధ లేనటువంటి వారికి పక్కనే యోగ శాస్త్రాలు ఉన్నాయి. వీటి వల్ల మనకు ఏమి కలుగుతుంది అంటే మహోపకారం కలుగుతుంది. మంచి భక్తి శ్రద్ధలు అలవడతాయి. చిత్తములో అనేక సంస్కారాలు, పాప సంస్కారాలు ఉంటాయి. వాటిని నిర్మూలించడంలో ప్రాణాయామం అనే యోగ విద్య ఎంతో ప్రశంసనీయమైనటువంటిది. అవి యోగ సాధనలు చేసి సిద్ధి పొందాలని చెప్పినప్పటికీ కూడా తప్పేం కాదు. మాలిన్యముతో కూడుకున్న బంగారాన్ని ఎట్లయితే స్వర్ణకారులు పుటము వేసి మేలిమి బంగారముగా తయారు చేస్తారో అదే విధముగా జన్మజన్మల పాప సంస్కారాలు నిర్మూలన కావాలి అంటే, కరుడు కట్టుకున్న పాప సంస్కారాలు నిర్మూలన కావాలంటే ధ్యానం చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా సత్కర్మలు ఆచరించాలి. మరి యోగములలో రాజు వంటిదైనటువంటి ప్రాణాయామము సద్గురువుల ద్వారా మరి ఆ యోగసిద్ధిని మరి ప్రాణాయామంలో ఆ సూక్ష్మాలను గ్రహించి నిష్ణాతులైనటువంటి గురువుల ద్వారానే మనం తెలుసుకోవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది. వారు చెప్పిన నిష్పత్తులతోనే ప్రాణాయామము చేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షములో శరీరమునకు విఘాతం కలుగుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి యోగ శాస్త్రాలన్నీ కూడా మోక్షాన్ని పొందడానికి సాధన చేసే పొందాలి అంటారు. తప్పేం కాదు. కానీ మరి అసంస్కారాలతో ఉన్నటువంటి మనసు సంస్కారవంతం కావాలి అంటే పై చెప్పుకున్నటువంటి పుణ్యకర్మలను చిత్తశుద్ధితో ఆచరించాలి. మరి పవిత్రంగా అమృత వేళలో తెల్లవారుజామున ధ్యానం అనే ఉపాసన కొనసాగించాలి. యోగం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి. ఇవన్నీ చేసినప్పుడే వైరాగ్యముతో ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరించినప్పుడు తప్పకుండా మనకు ఈశ్వరానుగ్రహం అంటే ఇష్టదేవతా అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా స్వరూప జ్ఞానం కలుగుతుంది. మరి జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా మరి మనసును సంస్కరింపజేసి మనసును ఏకాగ్రతకు తెచ్చుకొని అటు పిమ్మట మరి ఆ మనసుకు, బుద్ధికి, చిత్తమునకు, దేహమునకు, సమస్త నామరూపాలకు కూడా సాక్షిగా ఉన్నాననేటువంటి స్వరూప జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే మనస్సు పరిపక్వతను పొందాలి, అంతఃకరణము శుద్ధము కావాలి. అద్దమునందు మాలిన్యం ఉంటే ఎట్లయితే తన ప్రతిబింబము కనిపించదో, అద్దాన్ని తుడిసివేసిన తర్వాత తన యొక్క అద్దం పైన మాలిన్యాన్ని తుడిసేసిన పిమ్మట ఎలాగైతే మనకు ముఖము ప్రతిబింబము ఎలా మనకు ప్రస్ఫుటంగా కనపడుతుందో,
ప్రతిఫలిస్తుందో ఆ విధముగా మనసులో ఉన్న వాసనలను తుడిసివేసుకోవాలి. కరుడుగట్టిన సంస్కారములను నిర్మూలించుకోవాలి. చాంచల్య బుద్ధిని తొలగించుకోవాలి. దృఢమైనటువంటి బుద్ధిని, సూక్ష్మ బుద్ధిని ఏర్పరచుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు కూడా అమృత వేళలో తెల్లవారుజామున 4 గంటలకే ధ్యానం అనేటువంటి ఉపాసన కొనసాగించాలి. ధ్యానం కూడా ఉపాసనయే. మంత్రోపాసన కూడా మంత్రోపాసన అన్నారు, సగుణోపాసన అన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మనము ఉపనిషత్తులు మాత్రం చెప్పేటువంటి బోధ కేవలము మహావాక్య విచారణయే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు మాత్రమే ఉపనిషత్తులు మనకు ప్రబోధ చేస్తాయి. ఇక్కడ ఉపనిషత్తులు ఎప్పుడూ కూడా కర్మను అంగీకరించవు. కొన్ని ఉపనిషత్తులు నిష్కామ భావనతో కర్మలు ఆచరించమని చెప్తారు. మరి శ్రద్ధాభక్తులతో 4 విధములైన సేవ, గురుసేవ చేయమంటారు, శుశ్రూష చేయమంటారు. కాబట్టి ఉపనిషత్తులు మనకు బోధించే ప్రబోధం ఏమిటంటే మర్చిపోయినటువంటి నీ స్వరూపాన్ని మహావాక్యముల ద్వారా, సద్గురువుల ద్వారా నీవు శ్రవణం చేసి తదర్థాన్ని మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారంలో మిగిలిపోవడమే తప్పక కలుగుతుంది అని చెప్పి దీనికి ఉదాహరణ కూడా చెప్తారు. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ఓ మైత్రేయి, ఆత్మతత్వాన్ని, బ్రహ్మసాక్షాత్కార జ్ఞానానికి నేరైన సాధన ఏమనగా మరి శ్రవణ మనన నిధిధ్యాసనలే, ఇక వేరు మార్గము లేవు. ఇవి ఉత్తమాధికారికి చెప్పబడినటువంటి, ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి వారికి చెప్పబడినటువంటి ఉపదేశము, సందేశము. కాబట్టి సామాన్యులుగా ఉండేటువంటి వారు మంత్రజపం చేయాలి, ప్రాణాయామము చేయాలి, యోగాసనాలు చేయాలి, మరి ఉపవాసాలు ఉండాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఆస్తిక బుద్ధితో ఈశ్వరారాధన చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు తప్పకుండా మనమెవరో, మన స్వరూపం ఏమిటో మనకు సుస్పష్టముగా అనుభవానికి వస్తుంది. బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. సుస్థిరంగా మన బుద్ధి ఎప్పుడూ పరమాత్మ యందే సంలగ్నమవుతుంది. కాబట్టి మనోపరిపక్వత లేని కారణం చేతనే కొంతసేపు ధ్యానం చేయాలనుకుంటాము, కొంతసేపు యోగం చేయాలనుకుంటాము. బుద్ధి ఒక నిశ్చయానికి రాదు. అందుకనే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నిశ్చయాత్మకమైన బుద్ధి మనకు కలగాలి అంటే ఆ బుద్ధిలో జన్మజన్మల వాసనలు ఉన్నవి. అందువల్ల వాటిని తొలగించుకుంటే తప్ప, లేకుంటే మనసు స్థిరంగా ఉండదు. కొంతసేపు ఉన్న మనసు కొంతసేపు వేరుగా ఉంటుంది. ఈ గ్రంథం కొంతసేపు చదువుతాము, ఇంకొక గ్రంథం ఏం రాశారో చూద్దాం అనుకుంటాం. ఇట్లు పలు రకాలుగా మన మనసు చెలిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆత్మధ్యానము చేసుకోవడానికి మరి ప్రశాంతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క బోధ ఉండియే తీరవలెను. ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా ఆ బ్రహ్మానుభవాన్ని, బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం పొందడానికి ఉపాయములు మాత్రమే. ఇవి కేవలం సాధనములు మాత్రమే. అయినప్పటికీ కూడా మరి కడగాళ్ళు కట్టి పైన బిల్డింగ్ కడితే ఏ విధముగా దృఢంగా ఉంటుందో ఆ విధముగా మరి ఆరంభ దశలో సాధకులకు ఈ అన్నీ చెప్పారు సాధనలు. ఈ చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఏకైకమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి మనకు ఉపనిషత్తులు ప్రబోధ చెప్పినప్పటికీ మరి యోగ సాధనలు కూడా, యోగ శాస్త్రాలు కూడా మనం తప్పకుండా ఆచరించాలి. మన పూర్వీకులైన మహాత్ములు మరి వీటిని ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే సాధకులలో భేదాన్ని బట్టి చెప్పారు. ఉత్తమ, మధ్యమ, మందమాధికారులనే 3 సాధకులకు ఈ సాధన రహస్యాలను పొందుపరిచి యోగ సాధనలను మీరు ఆచరిస్తే తప్ప ముక్తి కలగదు అనేటువంటి భావన కూడా అందులో పొందుపరిచారు. అందుకనే ఉపనిషత్తులు కేవలము శ్రవణమునకు మాత్రమే. బ్రహ్మసూత్రములు సందేహ నివృత్తి, పలు రకములైన సన్నివేశములతో వాది ప్రతివాది రూపంలో ఆ బ్రహ్మతత్వాన్ని నిగ్గు తేల్చి ఆ తత్వం ఏదో కాదు తన స్వస్వరూపమేనని చెప్పి దృఢపరుస్తాయి. భగవద్గీత ఇక అనుష్ఠానం.
6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగాన్ని చెప్పారుగా. మరి సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించే విధానము మనకు 6వ అధ్యాయంలో చెప్పిన ధ్యాన యోగం. హఠయోగ ధ్యానం కాదు, లయయోగ ధ్యానం కాదు, మంత్రయోగ ధ్యానం కాదు, కేవలము నిధిధ్యాసనయే 6వ అధ్యాయంలో చెప్పినటువంటి సందేశం. కాబట్టి నిధిధ్యాసనకు ధ్యానానికి తేడా ఉంది. నిధిధ్యాసనలో స్వరూప నిశ్చయం ఉంటుంది. నిధిధ్యాసన అంటే తన స్వరూపాన్ని మరవకుండా గుర్తు చేసుకోవడం. దీన్నే జ్ఞాననిష్ట అన్నారు. ధ్యానము అనగా వస్తు అన్వేషణ ఉంటుంది, చింతన ఉంటుంది, మానసికంగా లోపల చింతన ఉంటుంది, పరోక్షంగా ఉంటుంది చింతన. అయితే ఆత్మ ఏమిటి, అవునా కాదా, నాకు ఒక వెలుగు కనపడుతుంది, ఒక జ్యోతి కనపడుతుంది, ఏదో శబ్దం వినపడుతుంది, అది అవునా కాదా అనే ఒక ఆలోచనలో ఉంటుంది. ఇక్కడ మనకు ధ్యానం అనే శబ్దానికి 2 అర్థాలు ఇచ్చారు. సామాన్యంగా సామాన్య జనులు సాధక దశలో చేసే ధ్యానము అది ఏకాగ్రత కొరకు పరోక్షంగా ఉంటుంది. వస్తు నిర్ధారణ ఉండదు, లక్ష్యం ఉండదు, లక్ష్యం కుదరదు సాధక దశలో. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత సాధక దశలో ఒక స్థాయి చేరుకున్న తర్వాత ఆత్మస్వరూప చింతనం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః, జ్ఞానం అభేద దర్శనం. ఏ భేదాలు పాటించకుండా మరి సర్వ ప్రపంచాన్ని కూడా సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అనే దృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో జ్ఞానం అభేద దర్శనం. ఆత్మస్వరూప చింతనం ధ్యానం. ఇక్కడ చింతనం ఉంటుంది, జ్ఞానములో చింతనం ఉండదు, స్వరూపనిష్ట ఉంటుంది. ఇంతే తేడా. ధ్యానములో మానసికంగా ఉపాసన, మనసుతో చింతన ఉంటుంది, అందుకే అది ఉపాసన అయింది. 2 మనసుతో చేసేటివి అయినప్పటికీ కూడా వ్యత్యాసం ఉంది. మరి నిధిధ్యాసనలో మనసు బ్రహ్మాకారం చెందుతుంది, ఆత్మాకారం చెందుతుంది. ఇక్కడ ధ్యానంలో కూడా ఆత్మాకారం చెందాలి. సాకారంగా విషయాకారంగా ఉన్న మనసు ఆత్మాకారం చెందాలి. తైలధార వలె, ఘంటానాదం వలె ధ్యేయ వస్తువుగా మిగిలిపోవాలి. ధ్యేయ వస్తువునందు మనసు ఏకాగ్రతను పొందాలి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఏకమై త్రిపుటి రహితమై కేవలము స్వరూపమాత్రుడై అలా మిగిలిపోవాలి. అలా ధ్యానము చేస్తూ చేస్తూ ధ్యానము యొక్క పరిపక్వత దశ, ఆరూఢ జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత బహుజన మధ్యములో కూడా ఏ పని చేస్తూ ఉన్న తన స్వరూపాన్ని విస్మరించకుండా స్వరూపములో మిగిలిపోతాడు. ఇది ధ్యానము యొక్క గొప్పతనము. ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపుడై మిగలడం. యోగము, జపములు, వ్రతాలు చేసేటివి, అవి ఉపాసన చేసేటివి. జ్ఞానం అలాంటిది కాదు, అది వస్తు నిర్ధారణ. కాబట్టి బహిర్ముఖంగా ఉన్నటువంటి సాధకుని దృష్టి తన స్వరూపమై అంతర్దృష్టిని కలిగించుకొని అంతర్దృష్టిగా మిగిలిపోయి ఎరుకగా, స్ఫురణగా మిగిలిపోవడం, స్పృహగా మిగిలిపోవడం, తాను సహజ స్థితిలో మిగిలిపోవడం. కాబట్టి ఉపనిషత్తులు మనకేం చెప్తాయంటే, మర్చిపోయిన నీ స్వరూపాన్ని కేవలము శ్రవణమనన నిధిధ్యాసనతో సాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకోవడం. యోగ శాస్త్రాలు చెప్పేదంతా కూడా సాధన చేసి పొందమని. యోగ శాస్త్రాలన్నీ ఉపాసన కిందకు వస్తాయి. మరి ఉపనిషత్తులు మాత్రము కేవలము జ్ఞానస్వరూపం, అనంతమైన ఆత్మతత్వాన్ని, పరిపూర్ణమైన బ్రహ్మమే నేనని చెప్పి సర్వాత్మ భావన పొందడం. స్ఫురణ, కేవలము స్ఫురణగా మిగలడం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసర్ధ కల్పార్ధకం భాషతే అన్నారు దక్షిణామూర్తులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాల్లో స్ఫురణ లేని ఎరుక లేదు, ఎరుక లేని స్ఫురణ లేదు. యస్యైవ స్ఫురణం సదాత్మకం. కాబట్టి ఆత్మకున్న లక్షణం ఏమిటంటే ఉండడము, ఉన్నట్టు తెలియబడడము, స్ఫురించడము, స్ఫురిస్తూ ఉండడము, స్ఫురణ కలిగి ఉండడం. కాబట్టి ఏమి చేస్తున్నప్పటికీ కూడా నేనున్నాననేటువంటి ఉనికి మాత్రం మనకు పోదు. దాన్ని మనం తొలగించుకోలేము. అన్నిటినీ మర్చిపోతాం, కానీ స్ఫురణ మాత్రం మన స్వరూపం. కాబట్టి నేను మర్చిపోయినాను అన్నది కూడా స్ఫురణ ఉంటేనే మనకు తెలుస్తున్నది. స్పృహ ఉంటేనే నేను ఇంతవరకు పరమాత్మను మర్చాను, ధ్యానం చేయలేదు, నేను అంత లోక వ్యవహారంలో ఉన్నాను అనుకోవాలన్నా కూడా స్పృహ ఉన్నవారే అనుకుంటారు, స్పృహ లేని వారు అనుకోలేరు. స్పృహ ఉందని కానీ లేదని కానీ తెలియాలన్నా మనకే తెలియాలి. కాబట్టి మనం ఎప్పుడూ ప్రజ్ఞానం బ్రహ్మ, మనం ప్రజ్ఞస్వరూపులమే కానీ
ఎరుక స్వరూపులమే కానీ ఆత్మస్వరూపులమే కానీ వేరు కాదు. కాబట్టి నిరంతరము ఆ స్వరూపమాత్రుడై మిగిలేటందుకే యోగ సాధనలు చేసి ధ్యానము చేసి స్వరూపాన్ని పొందుతున్నాం. అలాగే ఉపనిషత్తుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని మన అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని, మన స్వాభావికమైనటువంటి పరిపూర్ణ తత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడం కొరకే ఒకవైపు నుండి యోగ సాధనలు, మరోవైపు నుండి జ్ఞాన సాధనలు మనకు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పొందుపరిచారు. మొట్టమొదటగా నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి చిత్తశుద్ధిని కలిగింపజేసుకొని తర్వాత ధ్యానయోగము ద్వారా ఆ సుస్థిరమైనటువంటి బుద్ధిని నిలుపుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. ఇదే చిట్ట చివరి నిష్కర్ష కూడా. హరి ఓం.